హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సిలబస్లో అతి ముఖ్యమైనది, అత్యధిక వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు లేదా పేపర్ వచ్చేసి పేపర్ 3. పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్. అయితే గ్రూప్ 2లో 4 పేపర్లు ఉన్నాయి, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 2లో 600 మార్కుల్లో 150 మార్కులు పేపర్ 3 ఉంది. అయితే 150 మార్కులే కాకుండా ఆ పేపర్ నుంచి అంటే పేపర్ 3 పర్ఫెక్ట్ అయితే అదనంగా ఇంకొక 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా 180 మార్కులు కవర్ చేస్తున్నటువంటి పేపర్. అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది అని చెప్పొచ్చు. ఇక గ్రూప్ 3 విషయానికి వస్తే కూడా సేమ్ స్టోరీ. అయితే గ్రూప్ 3లో 33%, 1/3 ఆఫ్ ది పేపర్ అంటే సిలబస్ కవర్ చేసేది పేపర్ 3 ఎకానమీ. ఎందుకంటే 3 పేపర్లే కాబట్టి. దాంతోపాటు ఇంకొక 20 మార్కులు అదనంగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మొత్తంగా గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా 170 నుంచి 180 మార్కులు ఈ ఏరియా నుంచి వస్తుంది. అయితే అభ్యర్థులకు సవాలుగా మారింది, అభ్యర్థులకు సమస్యగా మారింది, అభ్యర్థులను ఇబ్బంది పెట్టేటువంటి సబ్జెక్ట్ కూడా ఏరియా కూడా ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. ఈ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధిని చదవడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఇది 2 రకాల ఇబ్బందులను కలిగిస్తుంది. ఒకటి వచ్చేసి కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడము. ఎకానమీ అనగానే అనేక రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు అవుతుంటాయి. మనకు టీచ్ చేసే టీచర్స్ కావచ్చు, మన కోచింగ్ సెంటర్స్ కావచ్చు, మనం తీసుకునే ఆన్లైన్ కోర్సులు కావచ్చు, సరైన మార్గంలో సరైన ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వకపోతే అవి మనకు అసలు అర్థం కావు. ఇక సొంతంగా పుస్తకాలు చదివితే చాలా మందికి కొత్తగా చదివే వాళ్ళకు అభ్యర్థులకు అర్థం కాదు. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య. రెండవ సమస్య ఏంటంటే కరెంట్ అఫైర్స్ మరియు డేటా అంటే రిపోర్ట్లు. ఎవ్రీ ఇయర్ రిపోర్ట్స్ చేంజ్ అవుతుంటాయి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా ఈ బడ్జెట్ వచ్చినటువంటి సమయంలో బడ్జెట్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే ఒకటి ఉంటుంది కదా, ఈ ఎకనామిక్ అవుట్లుక్ లేదా సర్వే అనేది ఒకటి ఉంటుంది. సో వీటిని అప్డేట్ చేసుకోవాలి, ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇలా అనేక రకాల సమస్యలతో ఉంటుంది ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే పేపర్. అయితే అభ్యర్థుల యొక్క ర్యాంకును, అభ్యర్థుల యొక్క ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది కూడా ఇదే. ఎందుకంటే ఇక్కడ పేపర్స్ గ్రూప్ 2 విషయానికి వస్తే ప్రస్తుతం గ్రూప్ 2 గురించి మాట్లాడదాం. గ్రూప్ 3కి ఇంకా టైం ఉంది కాబట్టి గ్రూప్ 2 రాసిన తర్వాత మనకు గ్రూప్ 2లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే, గ్రూప్ 2 మిస్ అయితే గ్రూప్ 2లో చేసినటువంటి పొరపాట్ల ఆధారంగా నెక్స్ట్ టైంని మనం గ్రూప్ 3కి సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం అయితే గ్రూప్ 2ని ఫోకస్ చేసి చదవండి. సో గ్రూప్ 2కి సంబంధించి కనుక మనం డిస్కస్ చేసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్. సాధారణంగా పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది అందరికీ ఒకే రకంగా అనిపిస్తుంది, అందరికీ కొంత డిఫికల్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఏరియాస్ ఉంటాయి, అందులో చాలా రకాల సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి అందులో మ్యాథ్స్ చేసే అభ్యర్థులకు కొంత ఒక 5 నుంచి 10 మార్కుల ఎడ్జ్ ఉంటుంది ఈ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి. ఇక ఇంగ్లీష్ కూడా బాగా తెలిస్తే, గ్రామర్ కూడా బాగా తెలిస్తే, రీడింగ్ కాంప్రహెన్షన్ చేయగలిగితే ఇంగ్లీష్ చేసే అభ్యర్థులకు అది కొంత బెనిఫిట్ అవుతుంది తప్ప ఎక్కువ డిఫరెన్స్ అయితే క్రియేట్ చేయదు. పేపర్ 1 అందరికీ డిఫికల్ట్గానే అనిపిస్తుంది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే అందరూ ఈక్వల్గా ఫీల్ అయ్యేటువంటి పేపర్. ఎందుకంటే అందులో ఉన్నటువంటి చరిత్ర, తెలంగాణ చరిత్ర కావచ్చు, భారతదేశ చరిత్ర కావచ్చు, ఈ చరిత్ర అనేది. తర్వాత పేపర్ 2లోనే పాలిటీ ప్రతి ఒక్కరు చదువుతారు, చరిత్ర, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ప్రతి ఒక్కరు చదువుతారు. సమాజము, భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా 1-2 యూనిట్లు తప్ప మొత్తం కూడా జనరలైజ్డ్గానే ఉంది. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ చదివినటువంటి అభ్యర్థులు, బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు దాదాపుగా ఒక 4 నుంచి 5 మార్కుల వేరియేషన్తోన ఒకటే దగ్గర ఉంటారు. పేపర్ 4 విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావము, దిస్ ఈజ్ ఆల్సో జనరలైజ్డ్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా అర్థం చేసుకునేది. కోచింగ్ ఉన్నా కోచింగ్ లేకపోయినా పెద్ద ఎఫెక్ట్ పడదు. కాబట్టి పేపర్ 4 విషయంలో కూడా అందరూ సమానంగానే ఉంటారు. కానీ పేపర్ 3ని స్కోర్ చేసిన వాళ్ళే ఆ 10 నుంచి 20 మార్కుల డిఫరెన్స్ అనేది ఉంటుంది. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు 110 పైన, 120 పైన, 130 పైన స్కోర్ చేసే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో చూసినట్లయితే 110 దాటినా కూడా బెస్ట్ స్కోర్గానే చెప్పొచ్చు. అయితే అలా కాకుండా ఆ పేపర్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు, భయపడే వాళ్ళు, సరిగా చదవని వాళ్ళు 70, 80, 90 మార్కుల దగ్గరనే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 20 నుంచి 30 మార్కుల డిఫరెన్స్ అనేది జాబ్ పోగొట్టడమే కాకుండా ఇక్కడ ఒకవేళ జాబ్ వచ్చినా కూడా బార్డర్లో ఏదో లాస్ట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పేపర్ 3ని మనం కరెక్ట్గా టార్గెట్ చేయాలి. సమస్య ఎక్కడుంటే అక్కడే టార్గెట్ చేయడం ద్వారా మనము ఇంకా ఎక్కువగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మొత్తం అంటే సిలబస్ ఏముంది, అందులో మనం ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి, అసలు రిపోర్ట్స్, డేటా చదవాలన్నా వద్దా, వాటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, లేటెస్ట్ అప్డేట్స్ ఏవి అప్డేట్ చేసుకోవాలి, మరి మధ్యంతర బడ్జెట్ వచ్చింది, ఆర్థిక సర్వే రాలేదు, మరి అవి ఎప్పుడు వస్తాయి, వస్తే గ్రూప్ 2లో వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయా రావా, ఇలా అనేక రకాల డౌట్స్, 10ల సంఖ్యలో డౌట్స్ నన్ను అడిగి ఉన్నారు. వాటన్నిటికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా 2016 ఎగ్జామ్లో నేను 130 మార్కులు 130 అవుట్ ఆఫ్ 150 ఎలా సాధించాను, సో ఇప్పుడు అంత స్కోర్ సాధించే అవకాశం ఉందా
అంటే ప్రస్తుతం ఉన్న క్వశ్చన్ పేపర్లో 130 సాధించవచ్చా అని చెప్పేసి ఈ అంశం పైన ఒకటి కాదు 10 రకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి వీడియోని పూర్తిగా క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. ఎకానమీని సగం సగం చదివితే ఎలా అర్థం కాదో ఈ వీడియోని కూడా సగం సగం చూస్తే మీకు ఏది అంటే మైండ్లో కూర్చోదు, ఏ క్లారిటీ రాదు. కాబట్టి మొత్తం చూడండి, కొంత స్పీడ్ పెట్టుకుని అయినా మొత్తం చూడండి, కానీ స్కిప్ చేయకండి. ఓకే, తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో టాపిక్ అంటే మన ఎకానమీకి సంబంధించిన పేపర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ లేదా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి మనం డిస్కస్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంటు. సో మనకు ఏప్రిల్ నెలలో ఆల్రెడీ ఉగాది పండుగ, రంజాన్ పండుగ ముగిసినాయి. కాబట్టి సో ఉగాది సందర్భంలో నేను ఇచ్చినటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో 80 నుంచి 95% డిస్కౌంట్స్ ఇవ్వడం జరిగింది. సో భారీ స్థాయిలో డిస్కౌంట్స్ అభ్యర్థుల యొక్క కోరిక, అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనకు శ్రీరామనవమి పండుగ ఉంది. సో ఈ సందర్భంగా మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 18వ తారీఖు వరకు 18th ఏప్రిల్ వరకు మనకు ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మీకు ఎవరికైనా ఏ కోర్స్ కావాలైనా సరే, గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అయినా సరే ప్రస్తుతం 95% ఆఫర్లో 250 రూపీస్కి అవైలబుల్లో ఉంది. గ్రూప్ 3 180 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇక మిగతా అన్ని కోర్సులు కూడా 80 to 95% డిస్కౌంట్స్ ఉన్నాయి. ఎకానమీ విషయానికి వస్తే కూడా 123 రూపీస్ మాత్రమే. 3000 రూపీస్ ఉన్నటువంటి కోర్సు 123 రూపీస్, అంటే 96% దాదాపుగా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంత డిస్కౌంట్ ఫస్ట్ టైం ఇవ్వడము. ఇది ఎందుకంటే బెనిఫిట్ చేయడము, అభ్యర్థులు ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి రకరకాల కోర్సులు, రకరకాల ప్రిపరేషన్లు చేస్తూ ఆర్థికంగా కుదేలే ఉన్నారు. కాబట్టి ఇంత భారీ స్థాయిలో డిస్కౌంట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కోడ్ వచ్చేసి కూపన్ కోడ్. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్లోకి వెళ్ళి కోర్సును సెర్చ్ చేసుకోవచ్చు, పర్చేస్ చేయొచ్చు. కొత్త వాళ్ళైతే యాప్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ లింక్ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు రకరకాల కోర్సులు ఉంటాయి. అందులో ఎకానమీ కావాలంటే ఎకానమీ తీసుకోవచ్చు, ఏది కావాలంటే తీసుకోవచ్చు, ఏది వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అయితే ఎకానమీ తీసుకోవాలనుకున్నా, వేరే కోర్సు ఏది తీసుకోవాలనుకున్నా ఆఫర్ అప్లికేబుల్ కావాలంటే కూపన్ కోడ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. కూపన్ కోడ్ వచ్చేసి ఉగాది 24 అని ఉంటుంది. దాన్ని చేంజ్ చేయలేదు. ఉగాది, రంజాన్, అదేవిధంగా శ్రీరామనవమి అన్ని పండుగలకు అదే కొనసాగిస్తున్న పేరు ఉగాది 24 అని ఉంటుంది. ఇందులో 123 రూపీస్కి మాత్రమే, జస్ట్ 123 రూపీస్కి మీకు ఎకానమీ ఫుల్ కోర్స్ వస్తుంది. ఇందులో 50% సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. సో అదంతా కూడా క్లాసెస్ ఉన్నాయి. ఇంకా అంటే రిమైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఏప్రిల్ మే చివరికల్లా రిమైనింగ్ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో మీరు ప్రశాంతంగా చదువుకోవచ్చు. తర్వాత కూడా జూన్, జూలై 2 నెలలు మీకు రివిజన్కి కూడా టైం ఉంటుంది. కోర్స్ వ్యాలిడిటీ కూడా 1 year ఉంటుంది. మీకు గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3కి కూడా యూజ్ అవుతుంది ఈ ఎకానమీ కోర్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ అనౌన్స్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, పెద్ద సమస్య ఏం లేదు. ఇక మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ, ఇందులో వెయిటేజ్ వచ్చేసి నేను 150 అనను, 180 అంటాను. వెయిటేజ్ 150 మార్క్స్ కాదు, 180 మార్క్స్. ఎందుకు 180 మార్క్స్ అనేది సిలబస్ డిస్కస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. సో అయితే ఈ ఎకానమీ పేపర్లో 2016లో 2016లో గ్రూప్ 2లో నాకు 130 అవుట్ ఆఫ్ 150 మార్కులు రావడం జరిగింది. సో అప్పుడు నేను ప్రిపరేషన్లో అత్యధికంగా ఫోకస్ చేసింది. సో డేలో నేను 12 hours చదివితే, యావరేజ్గా 12 hours లేదా 10 hours చదివితే అందులో సగం టైం మొత్తం ఎకానమీకి ఇచ్చేవాడిని, మిగతా టైం మొత్తం కూడా ఈ ఉద్యమం కావచ్చు లేదంటే ఇతర పేపర్స్కి ఇచ్చేవాడిని. ఎందుకంటే నాకు అప్పటికి ఎకానమీ అనేది డిఫికల్ట్ సబ్జెక్ట్. నేను కూడా ఎకానమీ అనేది నాకు తెలియదు. కానీ ప్రతిదాన్ని డీటెయిల్గా తెలుసుకోవడం ద్వారా నేను దానిపైన గ్రిప్ తెచ్చుకోవడం కోసము అంత టైం స్పెండ్ చేసిన. అదేవిధంగా ఆర్థిక సర్వేలు కూడా చాలా క్లియర్గా ప్రతి పాయింట్ కూడా నేర్చుకోవడం, చదువుకోవడం జరిగింది. ఇక ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ కూడా కొంత సులభంగానే వచ్చింది. అయితే క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ వచ్చినా, సులభంగా వచ్చినా 120 నుంచి 130 మధ్యలో ఖచ్చితంగా స్కోర్ చేస్తానని నమ్మకం ఉన్నది. సో పేపర్ కూడా కొంత సులభం, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావడంతోన ఇక్కడ నాకు 130 మార్క్స్ అయితే రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అన్ని పేపర్లలో అత్యధికంగా వచ్చినటువంటి మార్కులు కూడా ఇవే. అయితే ఇప్పుడు కూడా అంత స్కోర్ చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ 2016 లాంటి పేపర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ ఎంత లేదన్నా 2016 కంటే కొంత డిఫికల్ట్గానే ఉండే అవకాశం ఉంది. సో ఈజీగా అయితే ఉండదు, మోడరేట్ టు డిఫికల్ట్గా ఉండే అవకాశం ఉంది. డిఫికల్ట్ మీన్స్ మనకు మల్టిపుల్ స్టేట్మెంట్స్, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా 2 స్టేట్మెంట్స్ ఉండే క్వశ్చన్స్, 3 స్టేట్మెంట్స్ ఉండే క్వశ్చన్స్, 4 స్టేట్మెంట్స్ ఉండే క్వశ్చన్స్, కొన్నిసార్లు 5-6 స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. దాంతోపాటు ఆర్థిక సర్వే అయినా సరే లేదంటే బడ్జెట్ అయినా సరే వాటిపైన కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అని చెప్పేసి కింద కొంత ఫిగర్ ఇచ్చేసి ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగకపోవచ్చు. ఇక్కడ మల్టిపుల్, అంటే దాంట్లోనే ఒక 2 లేదా 3 పాయింట్స్ అడుగుతూ అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈసారి క్వశ్చన్ పేపర్ కొంత డిఫికల్ట్గానే ఉండే అవకాశం ఉంది. డిఫికల్టీ మీన్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, బట్ కంపేర్ టు 2016 పేపర్ దిస్ క్వశ్చన్ పేపర్ మే బీ లిటిల్ బిట్ డిఫికల్ట్. ఓకే,
అయితే ఇందులో స్కోర్ చేయడం మంచి పట్టుంటే, మంచి కాన్సెప్ట్స్ మైండ్లో ఉంటే, దాంతోపాటు ఆర్థిక సర్వేలు, రిపోర్ట్స్ అన్నీ కూడా మనం కొంత రివిజన్ చేసుకోగలిగితే 125 నుంచి 130 కూడా స్కోర్ చేయొచ్చు. కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది టీచర్స్, కొంతమంది ఎడ్యుకేటర్స్, కొంతమంది ఎకానమీ ఫ్యాకల్టీస్ చెప్తున్నట్లుగా 140లు 145 అయితే కష్టం. ఎవరో ఒకరు 1000లో ఒకరు ఉంటారు, 1000లో లేదా 1,00,000లో ఒకరు ఉంటారు 135 140 చేసేవాళ్ళు. వాళ్ళ గురించి అవసరం లేదు. కానీ మంచి క్యాండిడేట్ అంటే మంచి ప్రిపరేషన్ చేసి టాప్ 100లో ర్యాంక్ రావాలనుకున్న క్యాండిడేట్ ఇందులో 125 నుంచి 130 మార్క్స్ స్కోర్ చేసినా కూడా ఎక్సలెంట్ మార్క్స్ ఈసారిగా ఉండబోతున్నాయి అని చెప్పేసి నా ఒపీనియన్. ఇక 110 ప్లస్ ఎన్ని వచ్చినా కూడా 110, 115, 120 ఎన్ని వచ్చినా కూడా జాబ్ రావడానికి మంచి స్కోర్గానే మనం పరిగణించవచ్చు ఎకానమీ పేపర్ వైజ్గా. ఓకే, అయితే ఇందులో మనం సిలబస్ చూసినట్లయితే మనకు ఎకానమీలో 3 పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్. ఒక్కొక్క పార్ట్ నుంచి 50 మార్క్స్ వస్తాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అంశానికి సంబంధించి. పార్ట్ 1 వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ. పార్ట్ 2 వచ్చేసి తెలంగాణ ఎకానమీ. పార్ట్ 3 వచ్చేసి డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్, అభివృద్ధి సమస్యల గురించి ఉంది. అయితే ఇందులో ప్యూర్ ఎకానమీకి సంబంధించినటువంటి ఏరియాస్ తక్కువనే ఉన్నాయి. ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించి జనరలైజ్డ్ టాపిక్స్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పర్యావరణం పైన కూడా ఒక యూనిట్ ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఈ ఎకానమీ అనగానే మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద సిలబస్ అనేది జనరలైజ్డ్ టాపిక్స్తోనే కంప్లీట్ అయిపోతుంది. కొన్ని యూనిట్స్ మాత్రం మనకు బాగా కాన్సెప్ట్స్, ఫార్ములాసు, అదేవిధంగా కొంత డేటా ఇలాంటివి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ సిలబస్ మనం ఒకసారి గమనించినట్లయితే సిలబస్ పార్ట్ 1 50 మార్క్స్. ఇందులో 5 యూనిట్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డీమోగ్రఫీ అంటే జనాభా అంటే మన జనాభా, ప్రపంచం కావచ్చు, మన భారతదేశం కావచ్చు, ఈ జనాభా అనే దానికి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే జనాభా అంటే ఏంటి, జనాభా లక్షణాలు ఏంటి, జనాభాకు సంబంధించినటువంటి జనాభా సిద్ధాంతాలు ఏమున్నాయి, అదేవిధంగా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వీటిని మనము క్లియర్గా మీనింగ్తో సహా కొన్ని సూటబుల్ ఎగ్జాంపుల్స్తో సహా మనం నేర్చుకోగలిగితే మీరు సొంతంగా చదివితే ఓకే, సొంతంగా చదవలేకపోతే మీరు ఎక్కడైనా కోచింగ్ కానీ ఏదైనా సోర్స్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ కోచింగ్ అనేది అవసరమా అని చెప్పేసి కూడా ఒక డౌట్ ఉంటుంది. ఎకానమీ అనగానే 90% ఆఫ్ ద సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కోచింగ్ తీసుకుంటారు, చాలామంది రిస్క్ చేయరు. కానీ ఎకానమీ కావచ్చు, వేరే సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏదైనా ఏదైనా ఎగ్జామ్ కానీ కోచింగ్ తీసుకోవాలా వద్దా ఎలా డిసైడ్ అవ్వాలి అని అంటే, సబ్జెక్టుని ఏదైనా సరే ఒక యూనిట్ ఏదైనా తీసుకొని అందులో ఒక పేరా లేదంటే ఒక కాన్సెప్ట్ ఏదైనా ఒక అంశానికి సంబంధించి, ఇప్పుడు జాతీయ ఆదాయము అని ఉంది, ఇక్కడ జాతీయ ఆదాయము అనే దానికి సంబంధించి డెఫినేషన్ చదవండి. డెఫినేషన్ చదివినప్పుడు అది మీకు అర్థమైంది అనుకోండి, ఇక మీకు కోచింగ్ అవసరం లేదు. ఎందుకంటే మీకు అండర్స్టాండ్ అవుతుందంటే మీకు బేసిక్స్ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి కంటెంట్, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు మీకు ఎలాంటి డౌట్ లేకుండా కూర్చుంటుంది, మైండ్లో తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ కోచింగ్ ఎందుకు అవసరం లేదు. అలా కాకుండా మీరు చదివినా కూడా అర్థం కావట్లేదు, చదివినా కూడా కొత్తగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది, దాని మీనింగ్స్ తెలియట్లేదు, దాని ఎక్స్ప్లెనేషన్ తెలియట్లేదు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియట్లేదు. సో ఇలా ఉన్నప్పుడు కోచింగ్ అవసరము. ఇంతే, మీరు ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, నాట్ ఓన్లీ ఎకానమీ బట్ ఆల్సో ఆల్ ద సబ్జెక్ట్స్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము ఒక సినిమా, ఇప్పుడు హిందీ సినిమా ఉంది, నేను తెలుగు వాడిగా నాకు హిందీ రాదు, కానీ హిందీ సినిమాలు అర్థమవుతాయి. హిందీ మాట్లాడలేను, చిన్న మాట్లాడతాను, కానీ హిందీ సినిమా దాదాపుగా అర్థమవుతుంది, 90% అర్థమవుతుంది. మొదట్లో అర్థమయ్యేది కాదు. మొదట్లో హిందీ సినిమా చూసినప్పుడు మా ఫ్రెండ్ నేను అడిగేవాడిని, అరే ఏమన్నాడు రా అని. సినిమా హాల్లోనే సినిమా వచ్చేది, అక్కడ డైలాగ్ వచ్చేది, ప్రతి డైలాగ్ని పక్కన గోకేవాడిని, ఏమంటున్నాడు అని చెప్పేసి. సో ప్రతిదానికి మళ్ళీ ఒక తెలుగులో ఎక్స్ప్లెనేషన్ వచ్చేది. అంటే ఎందుకు అడుగుతున్నా, అక్కడ సినిమా నాకు అర్థం కావట్లేదు, అక్కడ డైలాగ్ అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు, కాబట్టి నేను దాన్ని క్లియర్గా అడిగి తెలుసుకుంటున్నా. కొన్ని అయితే మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అడిగేవాడిని. అది కోచింగ్ కూడా అలాంటిదే. మనకు అర్థం కాకపోతే కోచింగ్ తీసుకోవడం ద్వారా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, అలా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటాం. తర్వాత ఏమైంది, నాకు హిందీ సినిమాలు అనేవి చాలా చూసేవరకు అర్థం కావడం, అంటే 90% ఎక్కడో ఒకటి తప్ప మొత్తం అర్థమైపోతుంది సినిమా. అలాంటప్పుడు ఇక మళ్ళీ పక్కన ఫ్రెండ్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అడగాల్సిన అవసరం ఏముంటుంది, తెలిసిన డైలాగే, అంటే తెలిసింది మీన్స్ అర్థమైన డైలాగ్నే మళ్ళీ ఎందుకు అడగం కదా. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ అర్థమయ్యింది అంటే మీరు చదువుతుంటే మీకు మైండ్లో కూర్చుంటుంది, మీకు ఎలాంటి డౌట్స్ రావట్లేదు, అర్థమైపోతుంది అంటే యూ నీడ్ నాట్ టు టేక్ ఎనీ కోచింగ్. ఓకే, ఇదే లాజిక్, అంతే. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కోచింగ్ అర్థమైనా కూడా కోచింగ్ తీసుకోవాలనేమో అని చెప్పేసి అనవసరంగా కోచింగ్లు తీసుకుంటుంటారు. సో మీకు ఈ లాజిక్ గుర్తుపెట్టుకుని అవసరమైతే తీసుకోండి, లేదంటే లేదు. అనవసరంగా మీ టైంని, డబ్బుని వృధా చేసుకోకండి. ఇది సో ఇందులో మనకు జనాభా, ఫస్ట్ యూనిట్ వచ్చేసి జనాభా. అయితే యావరేజ్గా మనం 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 5 యూనిట్లు ఉన్నాయి. పార్ట్ 1లో 50 మార్కులు అంటే ప్రతి యూనిట్లో కూడా అలానే ఉంది. ఇక్కడ అభ్యర్థులు వేసుకునే అంచనా కూడా ఒక క్యాలిక్యులేషన్ కూడా రాంగ్ ఉంటుంది. ఏంటంటే
పేపర్లో ఎకానమీ పేపర్లో 3 పార్ట్స్, ఒక్కొక్క పార్ట్లో 5 యూనిట్స్, మొత్తం 150 మార్క్స్. ఒక్కొక్క యూనిట్ నుంచి మనకి యావరేజ్ తీసుకుంటే 10 మార్క్స్ కాబట్టి 10 వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనకు సిలబస్లో కానీ ఎగ్జామ్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయరు ప్రతి యూనిట్ నుంచి ఈక్వల్గా మార్కులు వస్తాయి అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. కానీ పార్ట్ 1 నుంచి 50 మార్కులు వస్తాయి. ఓకే, సిలబస్లో ఇచ్చారు. పార్ట్ 2 50, పార్ట్ 3 50, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. మళ్ళీ ఆ పార్ట్లో 5 యూనిట్లు ఉన్నప్పుడు 5 యూనిట్ల నుంచి ఈక్వల్గా 10 రావాలనే రూల్ ఏమీ లేదు. ఇక్కడ డెమోగ్రఫీ నుంచి 10 రావచ్చు, కొన్నిసార్లు ఎక్కువగా 12 ఇవ్వచ్చు, 13 ఇవ్వచ్చు, కొన్నిసార్లు 7-8కే పరిమితం చేయొచ్చు, కొన్నిసార్లు 2-3 క్వశ్చన్సే టచ్ చేసి వదిలేయచ్చు. లేదంటే మనం ఊహించినట్లుగా యావరేజ్ తీసుకొని వాళ్ళు కరెక్ట్గా సమానంగా కూడా ఇవ్వచ్చు. దే హ్యావ్ ద రైట్ టు గివ్ ద క్వశ్చన్స్. ఓకే, కాబట్టి మనము సబ్జెక్టు నేర్చుకోవడం మీద మాత్రమే ఫోకస్ చేయాలి. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయము అని అంటే ఇందులో కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. ఇది ఖచ్చితంగా మనము మంచి టీచర్ని పెట్టుకొని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటేనే వన్స్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది సబ్జెక్ట్ అంటే కాన్సెప్ట్స్ మళ్ళీ ఎప్పటికీ మర్చిపోము. ఎకానమీకి ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఎకానమీలో డేటా ఎప్పటికప్పుడు మారుతుంటుంది, రిపోర్ట్స్ కొత్త వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకు కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం కావు. ఇవన్నీ డ్రాబ్యాక్స్ అయితే అద్భుతమైనటువంటి ఒక బెస్ట్ థింగ్ అనొచ్చు, లేదంటే ఒక మేజర్ అడ్వాంటేజ్ ఓవర్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్తో పోలిస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నటువంటి అంశం ఏంటంటే కాన్సెప్ట్స్ ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిపోతే మనం ఎప్పటికీ మర్చిపోము. నేను 2016 ఆ టైంలో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ నేను చదవకపోయినా వాటి నుంచి క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్స్ చేస్తా. సో కాబట్టి కాన్సెప్ట్స్ ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ మర్చిపోము. అదే డేటా అయితే మర్చిపోతుంటాము. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇందులో జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, సో డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఇలా చాలా టర్మ్స్ వస్తాయి, చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. ఇలా ప్రతి దాన్ని కూడా మనము వివరంగా విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఇదొకటి. సో దీని నుంచి కూడా 10 నుంచి 12 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఇదొకటి. నెక్స్ట్ సెక్టార్స్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో మనకు రంగాలు అనేవి ఉంటాయి. ఈ రంగాలలో వ్యవసాయ రంగము మరియు అనుబంధ రంగాలు అంటుంటాము, పారిశ్రామిక రంగాలు అంటుంటాము, సేవా రంగము అని చెప్పేసి అంటుంటాము. అదేవిధంగా ప్రాథమిక రంగం అంటుంటాము, ద్వితీయ రంగం అంటుంటాము, తృతీయ రంగం అంటుంటాము. సో ఇవన్నీ ఒకటేనా? వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ప్రాథమిక రంగానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? పారిశ్రామిక రంగానికి ద్వితీయ రంగానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో ఇలా అనేక అంశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రంగాలలో మళ్ళీ ఉపరంగాలు ఎన్ని ఉన్నాయి, ఏ ఉపరంగం దేని కిందికి వస్తుంది, ఇవన్నీ బేసిక్గా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనకు ఆర్థిక వ్యవస్థలో మన భారత ఆర్థిక వ్యవస్థ కావచ్చు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఏపీ స్టూడెంట్స్కి అయితే ఏపీ ఆర్థిక వ్యవస్థ కూడా కావచ్చు. ఎందుకంటే ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థ మరియు అంటే ఇండియా మరియు ఏపీ ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి. అయితే సో ఇందులో భాగంగా మనకు కొద్దిగా రిపోర్ట్స్ మనం బాగా అంటే లేటెస్ట్ రిపోర్ట్స్ నుంచి కూడా మనం సమాచారము అంటే వృద్ధి కావచ్చు, రంగాలలో ఉపరంగాల యొక్క కాంట్రిబ్యూషన్ కావచ్చు, అంటే వాటి యొక్క వాటా ఎట్లా ఉంది, వాటి యొక్క వృద్ధి ధోరణులు ఎట్లున్నాయి, సో వాటికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఎట్లున్నాయి, వాటికి సంబంధించి పథకాలు ఎట్లున్నాయి, ఇవన్నీ మనకు ఇందులో వస్తుంటాయి. కాబట్టి అదేవిధంగా వ్యవసాయ ధరల గురించి, ఎంఆర్పి గురించి, అదేవిధంగా ఈ మద్దతు ధరల గురించి, సో ఇలా అనేక రకాల సేకరణ ధరలు అవి అని చెప్పేసి చాలా వస్తుంటాయి. సో వీటన్నిటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాలు ఇక్కడ నుంచి కూడా మనకు 10 నుంచి 12 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్, పారిశ్రామిక మరియు సేవా రంగాలు అని చెప్పేసి ఇచ్చారు. ఇది కూడా సేమ్ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు ఎట్లయితే చదువుతామో పారిశ్రామిక సేవా రంగాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వ్యవసాయం గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఇక్కడ పరిశ్రమల గురించి, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి అంశాల గురించి ఫోకస్ చేస్తాము. ఇక నెక్స్ట్ వన్ ప్లానింగ్, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్. ఓకే, ప్లానింగ్ భారతదేశంలో ప్రణాళికలు, అసలు ప్రణాళికలు ఎందుకు ఉండాలి, ప్రణాళికలు ఎట్లా స్టార్ట్ చేశారు, ప్రణాళికలకు సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రణాళికలలో ఉన్నటువంటి పంచవార్షిక ప్రణాళికల కాన్సెప్ట్స్ ఏంటి, మధ్యలో వచ్చినటువంటి రోలింగ్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. వాటితో పాటు ఏ ప్రణాళికలో భారత ప్రభుత్వం ఏమేమి చేసింది, సో ఏ విధంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగినాయి, ఇవన్నీ కూడా ప్లానింగ్లో మనం చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లానింగ్ కమిషన్ అదేవిధంగా ఈ ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో దాని స్థానంలో నీతి ఆయోగ్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, రెండింటికి డిఫరెన్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రణాళిక సంఘం యొక్క స్ట్రక్చర్ ఇట్లా ఉంది, నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ ఇట్లుంది. దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది, ఇది దేనిపైన ఫోకస్ చేస్తుంది, ఇది దేనిపైన ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఒకదాన్ని మార్చి ఇంకోటి తీసుకొస్తున్నామంటే ఏదో మార్పు ఉంటుంది కాబట్టి ఆ మార్పులు ఏంటి ఇవన్నీ కూడా మనము స్పష్టంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తెలుసుకోవాలి. నెక్స్ట్
పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి. ఇక్కడ దీని నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12 నుంచి 15 క్వశ్చన్స్ ఇక్కడ డెమోగ్రఫీ దగ్గర కానీ ఎక్కడైనా కానీ కొన్ని తగ్గించి ఇక్కడ కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ 12 క్వశ్చన్స్ అలా వస్తే ప్లానింగ్ నుంచి ఒక 6 to 7 క్వశ్చన్స్ రావచ్చు. నీతి ఆయోగ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ అంటే ఒక 3 to 4 క్వశ్చన్స్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇందులో మనము జాతీయ ఆదాయంలో కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము, జనాభాలో కొన్ని సిద్ధాంతాల గురించి చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము, వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక సేవా రంగాలు అంటే వాటికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము. వాటితో పాటు రిపోర్ట్స్ని మనం ఇక్కడ డేటాని వీటికి లింక్ చేసుకుంటాము. అదేవిధంగా ప్లానింగ్ జనరలైజ్డ్గానే ఉంటుంది, నీతి ఆయోగ్ కొంత లేటెస్ట్గా ఉంటుంది. సో అంటే దీనికి డిఫరెన్స్ అలాంటివి. ఇక పబ్లిక్ ఫైనాన్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 విషయానికి వస్తే స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. ఓకే, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. ఈ చాప్టర్ అనేది చాలా జనరలైజ్డ్ టాపిక్. ఇది వచ్చేసి ఇందులో మనకు మోస్ట్లీ తెలంగాణ ఉద్యమము ఉంది కదా, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో భాగంగా కూడా జరిగినటువంటి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2014లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రము బైఫర్కేషన్ అయ్యేంత వరకు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రము అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము, అప్పటి తెలంగాణ ప్రాంతం అనేది ఏ విధంగా వెనుకబడింది, అందులో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, తెలంగాణలో ఏ రంగాల యొక్క పనితీరు ఎట్లా ఉంది, వాటి యొక్క గ్రోత్ ఎట్లా ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ కొన్ని కమిటీలు, కొన్ని కమిషన్లు, వాటి యొక్క రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది చాలా సింపుల్, అంటే జనరలైజ్డ్ టాపికే. ఇది ఇక్కడ ఒక 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా 5 నుంచి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది సిలబస్. 150 కాదు 180 అని చెప్పడానికి రీజన్ కూడా ఇదే. సో ఇదొకటి, ఇది పెద్ద సమస్య ఏముండదు, జనరలైజ్డ్గానే నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి. డెమోగ్రఫీ అంటే ఇక్కడ మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం కదా, ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మనము డేటాకి వెళ్ళిపోతాం. ఓకే, సో తెలంగాణకు సంబంధించినటువంటి జనాభా ఓకే, తెలంగాణ జనాభా లక్షణాలు ఎట్లున్నాయి, తెలంగాణ జనాభాలో పెరుగుదల ఎట్లా ఉంది, జనాభా అంటే పాపులేషన్ గ్రోత్ రేట్ ఎలా ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ నేర్చుకుంటాం. దాంతోపాటు మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుంటాం. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సో పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు కూడా మానవ వనరు కాడు. ఓకే, మన భారతదేశం ప్రస్తుతము ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారింది. చైనాను కూడా దాటిపోయి ఇప్పుడు మనము వాయువేగంతో దూసుకెళ్ళిపోతున్నాము. ఇక చైనా వాళ్ళు చేసిన పాలసీస్, వాళ్ళు గతంలో పాటించినటువంటి కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ ప్రకారము వాళ్ళ యొక్క జనాభా వృద్ధి రేట్ అనేది మందగించిపోయి ఇప్పుడు డేంజరస్ స్టేజ్కి వచ్చింది, ముసలి చైనా అయిపోయింది. కానీ మన భారతదేశము చాలా యూత్ ఉన్నటువంటి దేశము. అత్యధిక జనాభా ఒకటే కాదు, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్నటువంటి దేశం కూడా మన భారతదేశమే. అయితే యువత అనేవాళ్ళు ముఖ్యంగా ఈ శ్రామిక శక్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళు సాధారణంగా ఏ పనిపాట లేకుండా, ఏ స్కిల్ లేకుండా, దేనికి పనికి రాకుండా జులాయిగా ఉంటే సరిపోదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రంగంలో, ఏదో ఒక అంశంలో కొంత నైపుణ్యత సాధించి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు, దేశానికి కావచ్చు ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేయాలి. అలాంటప్పుడే వాళ్ళు మానవ వనరుగా మారుతారు. ఓకే, సో మానవ వనరు, మనిషి అనేది ఒక ఉత్పత్తికి, అంటే మనకు ఎకానమీ పరంగా తీసుకున్నట్లయితే ఏదైనా ఒక ఉత్పత్తికి తోడ్పాటు ఇస్తే, ఉత్పత్తిని సాధించగలిగితేనే మానవ వనరు అవుతాడు. కాబట్టి ఈ హ్యూమన్ రిసోర్స్ని ఎలా డెవలప్ చేయాలి అంటే 100 మంది ఉన్నారు, 100 మంది ఖాళీగా తిరుగుతున్నారు. ఆ 100 మందిలో ఎంతమందిని మనం ఇలా మానవ వనరుగా అభివృద్ధి చేయొచ్చు, ఎలాంటి పాలసీస్ చేయొచ్చు, ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇదొకటి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. ఇప్పుడు ఇక్కడ మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటే ఏంటి, పారిశ్రామిక రంగం అంటే ఏంటి, సేవా రంగం అంటే ఏంటి, ద్వితీయ రంగం అంటే ఏంటి, తృతీయ రంగం అంటే ఏంటి, ఉపరంగాలు ఏంటి, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి బేసిక్స్ నేర్చుకుంటే ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో మనకు కాంట్రిబ్యూషన్ ఎంత, ఏ రంగం నుంచి ఎంత వస్తుంది, ఏ ఉపరంగం నుంచి ఎంత వస్తుంది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రంగము ఎలా మార్పు చెందుతుంది, ఏది అభివృద్ధి చెందుతుంది, ఏది డిక్లైన్ అవుతుంది, అదేవిధంగా గ్రోత్ రేట్ ఎక్కడ ఎలా ఉంది, ఇలా కంపారేటివ్గా ఇలా మొత్తం ఇవన్నీ నేర్చుకోవచ్చు. దాంతోపాటు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పాలసీసు, పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు లాంటి స్కీమ్స్ కావచ్చు, ప్రస్తుతం రైతు భరోసానో ఏదో పేరు పెట్టినారు కదా, అలాంటివి ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్. ఇది కూడా మనము డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పాలసీసు, ఆ రంగాల యొక్క వృద్ధి, వాటి యొక్క పనితీరు అవన్నీ కూడా మనము తెలుసుకుంటాము. సో ఇవొకటి. ఇక లాస్ట్ వన్
స్టేట్ ఫైనాన్స్, ఇక్కడ మనము పబ్లిక్ ఫైనాన్స్ ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి స్టేట్ ఫైనాన్సు, బడ్జెట్, అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు, అదేవిధంగా డేటా, వెల్ఫేర్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, వెల్ఫేర్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇది చదవండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సామాజిక అభివృద్ధి అంటే వెల్ఫేర్ కోసము, ఓకే, సో సంక్షేమ పథకాలు అంటాం, సంక్షేమ పథకాలు అనేవి ఇక్కడ అడిగారు. సో ఇవి మనకు 4 నుంచి 5 క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పేపర్లో. అదేవిధంగా జనరల్ స్టడీస్లో ప్రతి పేపర్లో ప్రతి ఎగ్జామ్లో కూడా జనరల్ స్టడీస్లో మనకు తెలంగాణ స్టేట్ పాలసీస్ అని చెప్పేసి ఇచ్చారు, అక్కడ కూడా మళ్ళీ వస్తాయి. అంటే ఇక్కడ చదువుకున్నటువంటివి 5 మార్కులకు చదివినా, అక్కడ 10-12 మార్కులకు చదివినా, ఎక్కడ చదివినా అవే పథకాలు, అవే పాలసీస్, అవే స్కీమ్స్ ఉంటాయి కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్, ఇక్కడ మార్కులు వస్తాయి, అక్కడ కూడా మార్కులు వస్తాయి. ఓకే, సో ఇవి ఎలాంటివి అంటే మనకి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా అల్లు అర్జున్ది, నేను ఈడా ఉంటా ఆడా ఉంటా అన్నట్లుగా ఇవి ఇక్కడ ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి, ఇలాంటి కొన్ని ఏరియాస్. సో ఇది కూడా మనకు ఓవర్లాప్ అవుతున్నటువంటి సిలబస్, ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ మనము వ్యవసాయం మరియు అభివృద్ధికి సంబంధించి డిస్కస్ చేసేటప్పుడు మనము సామాజిక అభివృద్ధి, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిలో భాగంగా భారత ప్రభుత్వము, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వము ఇవన్నీ కూడా చేసినటువంటి పాలసీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా నేర్చుకుంటాం. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలు మళ్ళీ మనకు భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ ఉంది కదా, సెకండ్ పేపర్లో థర్డ్ పార్ట్ ఇండియన్ సొసైటీలో మనకు ప్రత్యేకంగా ఒక యూనిట్గా ఉంది, అక్కడ 10 మార్క్స్ కవర్ అవుతాయి, ఇక్కడ కూడా 5 to 10 మార్క్స్ వస్తాయి. సో ఇవి కూడా మళ్ళీ మనకు ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తున్నటువంటి ఏరియా. సో ఇది నెక్స్ట్ థర్డ్ పార్ట్ విషయానికి వస్తే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇక్కడ కూడా మనకు గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ డెవలప్మెంట్ మధ్యలో ఉన్నటువంటి తేడాలు ఏంటి, సో గ్రోత్ ఎందుకు సాధించాలి, డెవలప్మెంట్ ఎందుకు సాధించాలి, సో ఇలాంటి అంశాలన్నీ నేర్చుకుంటూ ఈ వృద్ధి మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి కొంత డేటాను కూడా మనము నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి, సమాజము అభివృద్ధి చెందాలి అంటే ఏమేమి అభివృద్ధి చెందాలి, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు, వీటన్నిటిలో సమాజం ఎలా మార్పు చెందుతుంది, ఎలా డెవలప్మెంట్ అవుతుంది, అదేవిధంగా సామాజిక అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలు, సోషల్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అంటే ఏంటి, పేదరికం ఏంటి, పేదరికంలో రకాలు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, నిరుద్యోగంలో రకాలు ఏమున్నాయి, సో పేదరికం మరియు నిరుద్యోగం సంబంధించినటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్ ఏమున్నాయి, సో ఎన్ఎస్ఓకి సంబంధించినటువంటి డేటా కావచ్చు, లేదంటే ఇతర సమాచారాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటాము. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ లేదా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఉపాధికి సంబంధించినటువంటి లేటెస్ట్గా కొన్ని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. పీరియాడిక్ లేబర్ సర్వేకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఐఎల్ఓకి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా దాదాపు ఈ 2 రిపోర్ట్సే మనకు 800 పేజెస్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు 800 పేజెస్ మీరు చదువుతారా అంటే చదవలేరు, చదివితే వాటికే టైం సరిపోదు. వాటి నుంచి ఆ లేటెస్ట్ అప్డేట్స్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ 1 లేదా 2 గరిష్టంగా 3, ఆ 3 మార్కుల కోసం మీరు అంతా చదవాలంటే చదవాల్సిన అవసరం లేదు. సో నాలాంటి వ్యక్తులు, నేను కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, ఫ్యాకల్టీస్ ఎవరైనా కావచ్చు, మేమేం చేస్తామంటే వీటిని మొత్తం దాని నుంచి క్రీమ్ని బయటకు తీసి, కోర్ ఏరియాని బయటకు తీసి, ఇంపార్టెంట్ డేటాను బయటకు తీసి, సర్వేని మీకు వితిన్ 10 పేపర్స్ 15 పేపర్స్ చాలా షార్ట్గా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నోట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్, దాని ద్వారా ఆ 2-3 మార్క్స్ కూడా మీరు అదనంగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సరే మాకెట్లా సరిపోతుంది టైం అంటే ఆ 300-350 పేజీల దాన్ని మేము ఎక్కడ చదవాలి, ఎంత చదవాలి, ఎక్కడ అసలైన మ్యాటర్ ఉంటుంది, ఇదంతా మాకు ఎక్స్పీరియన్స్లో ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేయగలుగుతాము. ఇదొకటి. సో ఇది అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం, నిరుద్యోగం. నెక్స్ట్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ప్రాంతీయ అసమానతలు. అభివృద్ధి చెందేటప్పుడు అన్ని ప్రాంతాలు ఒకే మాదిరిగా అభివృద్ధి చెందవు. హైదరాబాద్ ఉన్నట్లుగా వరంగల్ ఉండదు, వరంగల్ ఉన్నట్లుగా మహబూబ్ నగర్ ఉండదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో పోలిస్తే ఒకటే రకంగా ఉండవు. సో ఈ విధంగా ప్రాంతీయ అసమానతలు ఎందుకు వస్తున్నాయి, ఏ రంగాల్లో ఏ అంశాల్లో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి, ఈ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ గురించి మనం నేర్చుకుంటాము. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి కూడా మనము వీటన్నిటి నుంచి 8 నుంచి 10 లేదా 12 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లాస్ట్ వన్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం కూడా ఫోకస్ చేసిన ఏరియా వచ్చేసి పర్యావరణం మరియు విపత్తు నిర్వహణ, పర్యావరణము సుస్థిర అభివృద్ధి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్
ఆర్థిక వ్యవస్థ అనగానే అభివృద్ధి అనేది మనకు గుర్తుకు రావాలి, ఎకానమీ అనగానే డెవలప్మెంట్ గుర్తుకు రావాలి, డెవలప్మెంట్ అనగానే మనం పర్యావరణం నాశనం అవుతుంది అనేది గుర్తుకు రావాలి. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా పర్యావరణాన్ని మనము డిస్ట్రాయ్ చేస్తున్నాము, పొల్యూట్ చేస్తున్నాము. కానీ ఆ తప్పుడు సరిదిద్దుకోవాలంటే మనము పర్యావరణ పరిరక్షణ చేయాలి, దానికి సుస్థిరాభివృద్ధి అనేది ఒకటి కాన్సెప్ట్ తీసుకొచ్చాము. దానికి సంబంధించి అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రాల వారీగా అనేక రకాల ప్రయత్నాలు, ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి 12 నుంచి 15 క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఏరియా దీనికి అదనంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కలిపి పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్లో మళ్ళీ ఒక 10 నుంచి 15 మార్కుల వెయిటేజ్ ఉంది, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. సో ఇది కూడా ఇక్కడ చదువుకుంటే అక్కడ చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ 2లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ 3 పర్ఫెక్ట్గా చదివితే పేపర్ 1లో 50 నుంచి 60 మార్కులు కవర్ అయిపోతాయి. పేపర్ 1లో 50 to 60 మార్క్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయినట్లే. రిమైనింగ్ వాటిలో మనం ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగు, ఇంగ్లీషు, ఈ ఏరియాస్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో వచ్చేస్తాయి. ఇది అడ్వాంటేజ్. సో ఇది అన్నట్లు. సో ఈ విధంగా మనకు సిలబస్ ఉంది. అయితే ఇందులో మనము ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్స్ ఉన్నటువంటి బేసిక్స్, కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ఫండమెంటల్స్ ఉన్నటువంటి వాటిని స్ట్రాంగ్గా ఫౌండేషన్ పడాలి. ఒక్కసారి జాతీయ ఆదాయము అంటే మళ్ళీ మీరు ఇంకా కన్ఫ్యూజ్ కావద్దు. జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయంలో ఏమేమి ఉన్నాయి, సో దేనికి డిఫరెన్స్ ఏంటి, మొత్తం మీ మైండ్లో ఒకసారి మొత్తం స్టోరీ బయట గుర్తొచ్చేసేయాలి. ఆ విధంగా నేర్చుకోండి. నాట్ ఓన్లీ జాతీయ ఆదాయం, అన్ని కాన్సెప్ట్స్ కూడా సేమ్ క్వాలిటీతోన, సేమ్ క్లారిటీతోన, సేమ్ క్వాంటిటీతోన మీరు ఉండాలి. అప్పుడే మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. ఈ విధంగా ఇప్పుడు మనం సిలబస్ని అనాలిసిస్ చేసుకుంటే మొత్తం 150 మార్కులు అనుకుంటే, అంటే అదనంగా ఇతర పేపర్లో వచ్చే మార్కులు తీసేసేయండి కాసేపు. 180 వరకు మార్క్స్ వస్తాయి మొత్తం పేపర్లో, మొత్తం గ్రూప్ 2లో. కానీ ఈ పేపర్ వరకు తీసుకుంటే 150 కదా. ఈ 150లో బేసిక్స్ ప్లస్ కాన్సెప్ట్స్, ప్రాథమిక అంశాలు మరియు కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచే మనకు 90 నుంచి 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది. 90 to 100 క్వశ్చన్స్ కెన్ బి కవర్డ్ ఇన్ దిస్ ఏరియా. ఈ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్లోనే 60 నుంచి 65% సిలబస్ మొత్తం ఇదే. అంటే ఈ కాన్సెప్ట్స్ చేంజ్ అవ్వవు, బేసిక్స్ చేంజ్ అవ్వవు. మీరు వీటిని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకసారి నేర్చుకుంటే పర్మనెంట్గా మైండ్లో కూర్చుంటుంది. అయితే మనకి ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఎకానమీలో కాన్సెప్ట్స్ కానీ బేసిక్స్ కానీ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మన స్కూలింగ్ నుంచి, మన స్కూల్ డేస్ నుంచి కావచ్చు, మన కాలేజెస్లో కావచ్చు, బేసిక్స్ స్ట్రాంగ్గా మనకు ఫౌండేషన్ పడలేదు. మన టీచర్స్ చెప్పకపోవడమో, మనకు ఇంట్రెస్ట్ లేకపోవడమో, రకరకాల కారణాల వల్ల ఈ కాన్సెప్ట్స్ కూర్చోలేదు. వీటి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరమే కాబట్టి మనం అది వినలేదు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఇప్పుడు జీడిపి అంటే ఏంటి అని చెప్పేసి అన్నారనుకుందాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఓకే, జీడిపి అంటే సింపుల్గా ఒక డెఫినేషన్ అనుకుందాం. మనం ఒక డెఫినేషన్, ఓకే, ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవల యొక్క అంతిమ విలువనే ఆ ప్రాంతం యొక్క జీడిపి అంటాము అని చెప్పేసి మనం ఒక డెఫినేషన్ అనుకుందాం. ఇందులో చాలా పదాలు మనకు అర్థం కాకపోతే ఆ డెఫినేషన్ అర్థం కాదు. మీరు స్టేట్మెంట్ చదివారు కానీ అందులో చాలా అంశాలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరము అంటే మీకు తెలియకపోవచ్చు, ఓకే. అదేవిధంగా భౌగోళిక పరిధిలో అంటే ఎంతవరకు ఏదైతే తీసుకోవాలో తెలియకపోవచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా వస్తువు, సేవ ఈ రెండింటి మధ్య తేడా తెలియాలి, ఓకే. ఉత్పత్తి అంటే ఏంటో తెలియాలి, అంతిమ విలువ లేదా నికర విలువ అంటే తెలియాలి, సో అంతిమ విలువ అంటే తెలియాలి. సో ఈ విధంగా ఇలా అనేక రకమైనటువంటి పదాలకు అర్థాలు తెలియాలి, బేసిక్స్ తెలియాలి. అప్పుడే మీకు ఆ స్టేట్మెంట్ అర్థమవుతుంది. అలా కాకుండా హిస్టరీ విషయానికి వస్తే అశోకుడు తన 99 మంది సోదరులను చంపి రాజ్యానికి వచ్చాడు, రాజు అయ్యాడు అని చదివారనుకుందాం. అశోకుడు అనే చక్రవర్తి అనగానే అశోకుడు అంటే పేరు, చక్రవర్తి అంటే రాజు, ఓకే. తన 99 మంది సోదరులు అంటే అన్నదమ్ములు, ఓకే. చంపడము అని అంటే చంపడము, రాజ్యానికి వచ్చాడంటే రాజు అయ్యాడు. ఇందులో మనకు అర్థం కాకపోవడానికి ఏ పదం లేదు, దీన్ని డైరెక్ట్గా చదువుకుంటే అర్థమైపోతుంది. కానీ ఇక్కడ జీడిపి డెఫినేషన్ విషయానికి వస్తే యూ నీడ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ క్లారిటీ, అదే ఇక్కడ మిస్ అవుతుంది. ఆ బేసిక్స్ లేకపోవడం వల్లనే మీరు ఎకానమీని డిఫికల్ట్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతున్నారు. ఆ బేసిక్స్ లేకపోవడం వల్లనే, కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడం వల్లనే డేటా కూడా అర్థం కాదు. చూడండి, ఎప్పుడైతే కాన్సెప్ట్స్ అర్థమవుతాయో అప్పుడు డేటా అర్థమవుతుంది, ఓకే. ఇక్కడ గ్రాస్ అండ్ నెట్ అనే పదాలు ఉంటాయి, ఓకే. స్థూల విలువ, నికర విలువ, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తేనే మనకు ఆర్థిక సర్వేలలో వచ్చేటువంటి డేటా ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్థిక సర్వే, అందులో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క స్థూల జాతీయ ఆదాయము అని చెప్పేసి ఇచ్చారు, నికర జాతీయ ఆదాయం ఇచ్చారు. అసలు ఆ కాన్సెప్ట్స్ తెలియకపోతే ఆ డేటాను, ఆ పట్టిక చదివినా కూడా పెద్ద యూజ్ ఉండదు, ఓకే. కాబట్టి ఇవి మెయిన్, ఇది ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా. అందుకే నేను ఇప్పటివరకు కంప్లీట్ చేసిన సిలబస్ కూడా అలాంటిదే. జాతీయ ఆదాయము,
కంప్లీట్ చేయడం జరిగింది. వృద్ధి అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసిన. ఇప్పటివరకు మన సిలబస్లో కంప్లీట్ అయ్యింది. పార్ట్ 1లో డెమోగ్రఫీ, నేషనల్ ఇన్కమ్, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఈ 3 పేపర్ 1లో కంప్లీట్ అయిపోయినాయి. పేపర్ 2లో డెమోగ్రఫీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ జనరలైజ్డ్గానే ఉంది కాబట్టి లాస్ట్లో చెప్దామని చెప్పేసి చెప్పలేదు, ఉంది. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, పావర్టీ కంప్లీట్ అయిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది, పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి, ఎందుకంటే ఇది పేపర్ 3లో ఉంది, పేపర్ 1లో ఉంది కాబట్టి అది కూడా పూర్తయిపోయింది. సో ఈ విధంగా 7 యూనిట్స్, ఇక్కడ 3, ఇక్కడ 1, అదేవిధంగా ఇక్కడ 3, మొత్తం 7 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 8 ఉన్నాయి. సో ఇది అందుకే నేను ప్రయారిటీ వైజ్గా కాన్సెప్ట్స్ ముందు మీ మైండ్లో కూర్చోబెడుతున్నా, సఫిషియంట్ టైం ఇస్తున్నా. మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాతనే నెక్స్ట్ ముందుకెళ్తే ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో నా కోర్సు, నా కాన్సెప్ట్స్, నా టీచింగ్ ఉంటుంది. ఇది ఇక్కడ సెకండ్ వన్ మనకు రిపోర్ట్స్ అండ్ డేటా. ఇక్కడ నుంచి 15 నుంచి 20 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిపోర్ట్స్ అండ్ డేటా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందుకే మనం డిస్కస్ చేసినట్లు అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి 2-3 రిపోర్ట్స్ వచ్చినాయి, లేటెస్ట్గా 2-3 రిపోర్ట్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇంకా పేదరికానికి సంబంధించి రావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి రావచ్చు. ఇలాంటి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్స్ యొక్క మెయిన్ అసలైనటువంటి ఏరియాను మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఆర్థిక సర్వేలు ఉంటాయి. ఈ ఆర్థిక సర్వేలు ఎప్పటివి చదవాలి సార్ ఈ ఎగ్జామ్కి అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఈ రిపోర్ట్స్ నుంచి మనకు 15 to 20 క్వశ్చన్స్, అంటే 10 to 15% ఆఫ్ ది క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎకానమీ. ఇదేంటి సార్ కరెంట్ ఎకానమీ ఏంటంటే మనకు గడిచిన 1 year కాలంలో ఆగస్టులో మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి డేట్స్ ప్రకారము దీనికంటే ముందు అంటే గత సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు, 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు కరెంట్ ఇష్యూస్లో, కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎకానమీకి సంబంధించినటువంటి ఏమైనా వచ్చినాయా అంటే భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, రిపోర్ట్లు కావచ్చు, పాలసీస్ కావచ్చు. ఓకే, అదేవిధంగా కొన్ని మనకి అంచనాలు వస్తుంటాయి, అంటే మనకు ఆర్బీఐ నుంచి కావచ్చు, లేదంటే అంతర్జాతీయంగా కొన్ని సంస్థల నుంచి కావచ్చు, అదేవిధంగా ఏవైనా ఇతర ఆర్గనైజేషన్స్ నుంచి కావచ్చు. ఓకే, సో వాటి యొక్క గ్రోత్ రేట్ భారతదేశము ఈ ఇయర్కి సంబంధించి ఇంత గ్రోత్ రేట్ సాధించబోతుంది అని చెప్పేసి కొన్ని అంచనాలు కావచ్చు, కొన్ని రిపోర్ట్స్, రకరకాల అంశాలకు సంబంధించి రిపోర్ట్స్ వస్తుంటాయి. అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా ర్యాంకులు వస్తుంటాయి. ర్యాంకులు అంటే మానవాభివృద్ధి సూచికలు కావచ్చు, లేదంటే పేదరికపు సూచీలు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనము కరెంట్ ఎకానమీలో మనం అప్డేట్ చేసుకుంటే ఇవి ఒక 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఒక 10%. అంటే ఇక్కడ 100 మార్క్స్ దాదాపుగా ఇక్కడ ఒక 20 లేదా 15, ఇక్కడ ఒక 20 లేదా 15. మరి మిగతావి ఇంకా ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 3 కాకుండా ఇంకొక 15 నుంచి 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే పథకాలు, స్కీమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్కీమ్స్ని నేర్చుకుంటే పేపర్ 1 జనరల్ స్టడీస్లో, పేపర్ 2లో సొసైటీలో, ఇక్కడ ఎకానమీలో 3 చోట్ల మనకు ఓవర్లాప్ అవుతున్నాయి. స్కీమ్స్ భారతదేశం యొక్క భారత ప్రభుత్వం యొక్క పాలసీసు, అదేవిధంగా పథకాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాలు మరియు పాలసీసు, ఈ 2 కలిపి చదువుకుంటే ఎకానమీ అన్ని దగ్గర కలిపి మనకు ఇక్కడ ఒక 15 నుంచి 20, పేపర్ 2లో ఒక 10, పేపర్ 1లో ఒక 10 నుంచి 12, 40 నుంచి 50 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చూడండి, ప్రత్యేక దృష్టితో వాటిని మీరు నేర్చుకోండి. ఇప్పటికే నేను తెలంగాణకు సంబంధించినటువంటి స్కీమ్స్ అన్ని నోట్స్ ఇచ్చేసిన, లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మొత్తం పాలసీస్, స్కీమ్స్ అన్నీ ఇంకొక నోట్స్ ఇస్తా. ఇక భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా సపరేట్గా మళ్ళీ వాటికి నోట్స్ అండ్ క్లాస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదొకటి. ఈ విధంగా చేస్తే మీరు ఫస్ట్ బేసిక్స్ ప్లస్ కాన్సెప్ట్స్ మినిమం 90 అనుకోండి, మినిమం 90 మార్క్స్, లేదంటే వరస్ట్ కండిషన్లో ఒక 80 మార్క్స్ వచ్చినాయి వీటి నుంచి అనుకుందాం. స్కీమ్స్ పథకాల నుంచి ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం, తక్కువ అంటే ఇవే 90 క్వశ్చన్స్. ఈ 90 క్వశ్చన్స్ని మీరు ఎలాంటి తప్పు చేయకుండా ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తే మిగతా 60 క్వశ్చన్స్ నుంచి మీకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి బబ్లింగ్ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి చేయాలి. కాబట్టి అక్కడ నుంచి ఒక 10 మార్కులు తక్కువ వస్తాయి. అంటే ఎలాంటి కరెంట్ అఫైర్స్ లేకున్నా, ఎలాంటి డేటా అప్డేట్ చేసుకోకపోయినా, ఎలాంటి రిపోర్ట్స్ చదవకపోయినా 100 మార్కులు ఎకానమీలో సాధించవచ్చు. ఇది తెలివిగా చదివితేనే వస్తుంది, టెక్నిక్తో చదివితేనే వస్తుంది. గుడ్డిగా లేదంటే గాడిద కష్టము చేసుకుంటూ పోతే వేస్ట్. చాలామంది పుస్తకాల మీద పుస్తకాలు కొంటూనే ఉన్నారు. అంటే లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి వస్తున్నాయి. 5th ఎడిషన్, 6th ఎడిషన్, 7th, 8th, 9th, 10th వస్తూనే ఉంటాయి. మార్కెట్లో పుస్తకాలు వస్తూనే ఉంటాయి. కానీ అవసరం లేదు, మీ దగ్గర పాతది 2 సంవత్సరాల క్రితం 2022లో గ్రూప్ 1 అప్పుడు తీసుకున్న పుస్తకాలైనా, ఎకానమీ అయినా ఏదైనా తీసుకొని కొన్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. యూ నీ నాట్ టు టేక్ న్యూ బుక్స్ ఆల్వేస్. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్
అయితే మనకు 100 మార్కులు వస్తే ర్యాంక్ వస్తుందా అంటే దగ్గరకు వస్తాం కానీ మనకు ర్యాంక్ రాదు. ఓకే, దగ్గరకు వస్తాం. ఇంకా ఒక 10 మార్కులు 15 మార్కులు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ నేను చెప్తున్న శాంపుల్ మార్క్స్ ఎగ్జాంపుల్, మళ్ళీ 100 అన్నారు 100ని, 110 అన్నారు 110, 120 అన్నారు 120 అని చెప్పేసి ఫిక్స్ అవ్వద్దు. పేపర్ డిఫికల్టీ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ మోడరేట్ టు డిఫికల్ట్ పేపర్ అని చెప్తున్నా. మోడరేట్ అనుకోండి, యావరేజ్ పేపర్. నెక్స్ట్ రిపోర్ట్స్ అండ్ డేటా, ముఖ్యంగా ఆర్థిక సర్వేలు ఇవన్నీ అప్డేట్ చేసుకుంటే ఒక 15 నుంచి 20, కరెంట్ ఎకానమీని కూడా ఫోకస్ చేస్తే 15 నుంచి 20. వీటిని కనుక మనం బాగా ఫోకస్ చేస్తే ఇంకొక 20 మార్కులు సాధించవచ్చు. 120+ స్కోర్ పెట్టవచ్చు. 120 నుంచి 130 వరకు మనం టాప్ స్కోర్తో మనం బయటపడవచ్చు. అంటే టాపర్గా, ఈ పేపర్లో టాపర్గా. అప్పుడు మనకు ఇతర పేపర్లు ఎక్కడైనా 5-10 మార్కులు తగ్గినా బ్యాలెన్స్ అయిపోతుంది, ర్యాంకర్లుగా ఉండబోతాం. ఇది అన్నట్లు. ఇక ఆర్థిక సర్వే విషయానికి వస్తే డౌట్ ఏంటంటే అందరూ అడుగుతుంది, సార్ ఇప్పుడు మనకు వచ్చింది మధ్యంతర బడ్జెటు, అదేవిధంగా ఆర్థిక సర్వే అనేది రాలేదు, మరి ఇప్పుడు ఏం చదవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ప్రస్తుతము మధ్యంతర బడ్జెటు, ఇంటీరియం బడ్జెట్ మాత్రమే వచ్చింది కాబట్టి మనకు జూన్ లేదా జూలైలో అంటే ఎలక్షన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వము, కొత్తది మీన్స్ ఇప్పుడున్న వాళ్ళే మళ్ళీ రావచ్చు, లేదంటే కొత్త రాజకీయ పార్టీ అంటే వేరే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావచ్చు. ఏదొచ్చినా కూడా అక్కడ భారతదేశంలో, ఇక్కడ తెలంగాణలో, ఏపీలో ఏదొచ్చినా అప్పుడు మనకు కొత్త ఆర్థిక సర్వే అదేవిధంగా బడ్జెట్ వస్తాయి. అయితే మనకు గ్రూప్ 2 ఎప్పుడుంది? ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసేమో మనకు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ మళ్ళీ వినండి, జూలై 28కి ఉంది. తెలంగాణ గ్రూప్ 2 వచ్చేసి ఆగస్టు 7-8కి ఉంది. అంటే అప్పటి వరకు ఈ రిపోర్ట్స్ విడుదల అవుతాయి, కానీ ఆ టైం వరకే క్వశ్చన్ పేపర్స్ కూడా రెడీ అయిపోతాయి. అంటే మనకు జూన్ చివరికల్లా లేదా జూలైలోనే క్వశ్చన్ పేపర్స్ తయారవుతాయి. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్స్లో లేటెస్ట్గా వచ్చేటువంటి డేటా నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం తక్కువ. 99% అవకాశం లేదు, 1% మాత్రమే. కాబట్టి ఇండియా అయినా తెలంగాణ అయినా అటు ఏపీ వాళ్ళు ఏపీ అయినా 2022-23కు సంబంధించినటువంటి ఆర్థిక సర్వేని ప్రామాణికంగా తీసుకోండి. ఓకే, వాటితో పాటు ఇక్కడ మనకు భారత ప్రభుత్వము ఒక రివ్యూ రిపోర్ట్ లాంటిది ఇచ్చింది. ఓకే, సో ఆర్థిక సర్వే కాకుండా ఒక శ్వేతపత్రం లాంటిది ఈ 10 ఇయర్స్లో మోదీ ప్రభుత్వం వచ్చినాక 2014 నుంచి 24 వరకు చేసినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి ఒక రిపోర్ట్ లాంటిది ఇచ్చింది. దాంట్లో కొన్ని హైలైట్స్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది, కొన్ని మాత్రమే. నెక్స్ట్ రివ్యూ రిపోర్ట్, ఇది కూడా శ్వేతపత్రం. తెలంగాణ ప్రభుత్వము ఒక శ్వేతపత్రము అని చెప్పేసి విడుదల చేసింది. అందులో కూడా మొత్తం అవసరం లేదు. ఓకే, సో ఎందుకంటే ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మొత్తం భ్రష్టు పట్టించింది, మొత్తం నాశనం చేసింది అనే విధంగానే ఉంటాయి రిపోర్ట్స్. కానీ కొన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనవి ఉంటాయి, వాటిని మాత్రం తీసుకోండి. ఇవన్నీ నేను నా స్టూడెంట్స్కి అయితే నేనే చేస్తా. నా స్టూడెంట్స్కి, నా కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ పనులు నేనే చేసి అరటిపండు మొత్తం ఒలిచి పెట్టేస్తా. మీరు తినేయడమే మీ పని. కానీ మిగతా వాళ్ళకైతే మీరు వీటిని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ బడ్జెట్ విషయానికి వస్తే 2023-24 బడ్జెట్తో పాటు ఈ మధ్యంతర బడ్జెట్ ఏదైతే ఉందో 2024-25 మధ్యంతర బడ్జెట్ని కూడా చూసుకుంటూ ఇక్కడ కంపారిజన్ చేసుకోండి. ప్రధాన సెక్టార్స్ ఉంటాయి కదా, ప్రధానమైనటువంటి అంశాలు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, రైల్వేస్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకేమైనా ప్రధానమైనటువంటి అంశాలు ఉంటే వాటిని 2023-24లో ఎంత కేటాయించిండ్రు, 2024-25కి ఎంత మార్చిండ్రు, పెంచిండ్రా, తగ్గించిండ్రా, వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ హైలైట్స్ అనేటివి 2 చూసుకుంటే మీకు మొత్తం కవర్ అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ రావాలి. స్టెప్ బై స్టెప్ వస్తే మార్కులు వస్తాయి. ఫస్ట్ స్టెప్ బేసిక్స్ ప్లస్ కాన్సెప్ట్స్, సెకండ్ స్టెప్ స్కీమ్స్, థర్డ్ స్టెప్స్ ఆర్థిక సర్వే, ఓకే, ఎకనామిక్ సర్వేలు, ఫోర్త్ స్టెప్ మనకు కరెంట్ ఎకానమీ అంటే ఈ 1 ఇయర్లో కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి అంశాలు. ఫిఫ్త్ స్టెప్ బడ్జెట్ లాస్ట్కి. ఈ ఆర్డర్లో చదువుకోండి. ఈ ఆర్డర్లో చదువుకుంటే మార్క్స్ వస్తాయి. మొత్తం గజిబిజిగా చదువుకుంటే మార్కులు రావు. ఓకే, ఇది అంటే మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొకటి. ఇక లాస్ట్ వన్ నేను చెప్పాల్సినటువంటి అతి ముఖ్యమైనది, అతి భయంకరమైనది, మీరు చేస్తున్న పెద్ద తప్పు, ఇది వినకపోతే వేస్ట్. మీరు ఇంతసేపు వీడియో చూస్తారు కదా, అసలైంది ఇక్కడే ఉంది. ఇదేంటంటే సోర్సెస్. ఏ పుస్తకం చదవాలి సార్, ఏ పుస్తకం చదవాలి, ఏది బెస్ట్ అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. నేను ఎవరికి ఏది బెస్ట్ అని ఏ బుక్ని అడిగినా నేను చెప్పను. ఎందుకంటే నాకు ఏది బెస్ట్ అనిపించదు, ఏది వరస్ట్ అనిపించదు. పుస్తకం అంతే, ఒక సోర్స్ అంతవరకే తీసుకుంటా. బెస్ట్ సోర్సు లేదంటే బెస్ట్ బుక్ లేదంటే వరస్ట్ బుక్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఆయా రచయితలు, ఆయా వ్యక్తులు, కోచింగ్ సెంటర్లు లేదంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆ ఎగ్జామ్ని ఎలా ఆలోచిస్తున్నారో, దానికి ఏది అవసరం అనుకుంటున్నారో అది ఇస్తారు. కొంతమంది ఎక్కువ డేటా ఇస్తారు, కొంతమంది ఎక్కువ ఇవ్వచ్చు, కొంతమంది శాస్త్రీయంగా ఇవ్వచ్చు, కొంతమంది అశాస్త్రీయంగా ఇవ్వచ్చు, కొంతమంది ఎక్స్పీరియన్స్తో ఇవ్వచ్చు, కొంతమంది ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ సోర్సెస్ విషయంలో మీరు ఏ సోర్సు తీసుకున్నా, ఏ పుస్తకం తీసుకున్నా, ఏ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఏ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఏ మెంటార్షిప్ తీసుకున్నా, మీరు సొంతంగానే ప్రిపేర్ అయినా, ఏ మార్గంలో ప్రిపేర్ అయినా మీ దగ్గర ఉన్న సోర్సే బెస్ట్ అనుకోండి. ఓకే, మీ దగ్గర ఉన్న సోర్సే బెస్ట్.
మీ చుట్టుపక్కల చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఇప్పుడు నేను ఉన్నానుకో, నేను ఒక పుస్తకం చదువుతుంటే నా లెఫ్ట్ సైడ్ కూర్చున్న పర్సన్, ఒకవేళ నేను స్టడీ హాల్కో లైబ్రరీకి వెళ్తే నా ఎడమ సైడ్ కూర్చున్నటువంటి వ్యక్తి ఇంకో పుస్తకం చదవచ్చు, కుడి సైడ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకో పుస్తకం చదవచ్చు, ముందున్నవాడు ఇంకోటి చదవచ్చు, వెనుకున్నవాడు ఇంకోటి చదవచ్చు. ఇప్పుడు నేను ఈ నలుగురిని అబ్జర్వ్ చేస్తే ఆ పుస్తకాలను చూస్తే అమ్మో వీళ్ళు ఇవి చదువుతున్నారు, నేను ఇది చదువుతున్నా, మరి ఎట్లా వాళ్ళు కరెక్ట్ మంచి పుస్తకాలు చదువుతున్నారేమో, వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయేమో అని చెప్పేసి నేను అనుకుంటా. వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళని అలానే అనుకుంటారు, అందులో నేను కూడా ఉంటా. కానీ ఏ పుస్తకం ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, మన దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎన్ని కోచింగ్లు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు. అందులో ఉన్న సబ్జెక్టు ఎంత నీకు గుర్తుంది, నీ మైండ్లో ఎంత ఉంది అనేది కౌంట్ అవుతుంది. ఎగ్జామ్ హాల్లో నువ్వు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేస్తున్నావు అనేది కౌంట్ అవుతుంది తప్ప నువ్వు ఎన్ని పుస్తకాలు కొన్నావు, ఎవరి పుస్తకాలు కొన్నావు అనేది కౌంట్ కాదు. కానీ అవి సోర్సెస్ మాత్రమే, ఆ సోర్సెస్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి. విత్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ అనే ఒక పుస్తకము, బి అనే ఒక పుస్తకము, సి అనే ఒక పుస్తకం, ఆథర్స్ ఏ అనే ఆథర్, బి అనే ఆథర్, సి అనే ఆథర్, పేర్లు ఏమని అనుకోండి మీరు ఉన్నాయనుకుందాం ఎకానమిక్స్ సంబంధించి. ఎగ్జాంపుల్ ఏ నుంచి 150 క్వశ్చన్స్ 140 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం ఎగ్జామ్లో, 150కి 140. బి అనే దాని నుంచి 130 వచ్చినాయి అనుకుందాం, సి అనే దాని నుంచి 120 వచ్చినాయి అనుకుందాం. ఓకే, ఎందుకంటే సబ్జెక్ట్ పుస్తకాలు అనేటివి పుస్తకానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక ఆథర్ పుస్తకం నుంచి 150కి 150 వచ్చి ఒక ఆథర్ పుస్తకం నుంచి 10 మార్కులు అయితే రావు. కొంత కాస్త అటు ఇటుగా కొన్ని పాయింట్స్ ఎక్కువగా లేదంటే కొన్ని పాయింట్స్ డిఫరెంట్గా కవర్ చేసిన దాని నుంచి కొన్ని అటు ఇటుగా రావచ్చు, అంతే డిఫరెన్స్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నువ్వు గనక సి అనే పుస్తకం చదివినావు అనుకుందాం, సి అనే పుస్తకమే, కానీ అదే సి అనే పుస్తకాన్ని నువ్వు పర్ఫెక్ట్గా చదివి మళ్ళీ చదివి రివిజన్ చేసుకొని అవసరమైతే నోట్స్ కూడా రెడీ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి మార్క్ టెస్టులు రాసి మిస్టేక్స్ని సరిదిద్దుకొని పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేస్తే ఈ 120 క్వశ్చన్స్ ఏవైతే కవర్ అయినాయో 120 పర్ఫెక్ట్ చేస్తావు. మిగతా 30లో ఒక 4-5 మార్కులు వస్తాయి, అంటే 125 మార్క్స్ ఈజీగా వస్తాయి. 125 నుంచి 130 మార్క్స్, 120 ప్లస్ ఒక 10 మార్క్స్ అనుకుంటే 130 మార్క్స్, అరౌండ్ 130 మార్క్స్ ఈజీగా కవర్ చేస్తావు. ఇక్కడ నేను చెప్పినట్లు 130 సాధించవచ్చా అంటే నీ దగ్గర ఏ పుస్తకం ఉన్నా ఏ కోచింగ్ ఉన్నా ఇలా కరెక్ట్ చదివితే 130 యూ కెన్ అచీవ్ ఈజీలీ. ఓకే, అలా కాకుండా 150 మార్కులు కవర్ చేసినటువంటి 140 మార్కులు కవర్ చేసిన పుస్తకం నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా సరిగా చదవకపోతే, రివిజన్ చేయకపోతే, నువ్వు సరిగా అంటే ఆ కాన్సెప్ట్స్ ఆ కంటెంట్ నీ మైండ్ లేకపోతే, పుస్తకం ఉంది కానీ నీ దగ్గర సబ్జెక్ట్ లేదనుకో, అప్పుడు నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్తే క్వశ్చన్స్ ఎక్కడో చూసినట్లు ఇవన్నీ తెలిసినట్లు ఇవన్నీ బుక్లో ఉన్నట్లు అనిపిస్తుంది, వండర్ అవుతావు. వావ్, 150 క్వశ్చన్స్కి 140 క్వశ్చన్స్ వచ్చినాయి నేను తీసుకున్నటువంటి కోర్స్ నుంచి, నేను తీసుకున్నటువంటి బుక్ నుంచి అని చెప్పేసి నువ్వు ఎగ్జైట్ అవుతావు. కానీ నువ్వు ఆన్సర్ ఎన్ని చేసినావు అనేది ఇంపార్టెంట్. నీకు జాబ్ రావాలంటే నువ్వు అక్కడ ఒక 60 క్వశ్చన్స్ 70 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చేసావు. ఓకే, రిమైనింగ్ వాటిలో ఒక 20-30 వచ్చినాయి. సో మొత్తంలో 100 మార్కుల దగ్గర ఆగిపోతావు. పుస్తకం బెస్టే కానీ నీ ప్రిపరేషన్ వరెస్ట్. కాబట్టి ఇలా ఉంటుంది లాజిక్. కాబట్టి మీరు ఏ పుస్తకం తీసుకున్నా మీ ప్రిపరేషన్ బెస్ట్ ఉండాలి, అప్పుడు ఆ పుస్తకం నుంచి మీకు మొత్తం మార్క్స్ అంటే కవర్ అయిపోతాయి. ఇంకా వరస్ట్ థింగ్ ఏం చేస్తారో తెలుసా, 3వ కేటగిరీ వాళ్ళు, వీళ్ళేమో ఏదైనా పుస్తకాన్ని పర్ఫెక్ట్ చదివే కేటగిరీ సక్సెస్ఫుల్గా ఉంటారు. మంచి పుస్తకాలు తీసుకున్నప్పటికీ కూడా సరిగ్గా చదవకపోవడం వల్ల మార్కులు తక్కువ వచ్చే వాళ్ళు ఇంకో రకం కేటగిరీ. 3వ రకం కేటగిరీ మేధావులు. అంటే మేధావులు అంటే బాగా మార్కులు వచ్చే మేధావులు కాదు, ఉన్న మార్కులను పోగొట్టుకునే మేధావులు ఉంటారు. వీళ్ళు ఎట్లా అంటే ఏ అనే పుస్తకం తీసుకుంటారు, బి అనే పుస్తకం తీసుకుంటారు, సి అనే పుస్తకం తీసుకుంటారు. వాడి దగ్గర ఆ పుస్తకం ఉంది అంటే అది నా దగ్గర ఉండాలి, వీడి దగ్గర ఇది ఉందంటే నా దగ్గర ఉండాలి, అన్ని మార్కెట్లో ఉన్న ప్రతిదీ కొంటారు. పుస్తకాలు మంచివే కానీ నీకు చదవడానికి టైం ఉండాలి కదా, టైం ఉంది కానీ నీ మైండ్లో అవి కూర్చోవాలి కదా, నీ మైండ్లో కూర్చున్నాయి కానీ అది కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ మర్చిపోతావు కదా. ఇలా చాలా రకాల కారణాల వల్ల ఎగ్జామ్ హాల్కి వెళ్తే నువ్వు ఏది సరిగ్గా చేయవు. ఓకే, అన్ని దగ్గర ఉన్నా కూడా ఏది సరిగ్గా చేయవు. ఇది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. ప్రస్తుతము మనకు సోషల్ మీడియా యాక్సెస్ ఎక్కువ ఉండడంతోన టెలిగ్రామ్లు, వాట్సాప్, యూట్యూబ్లు, అదేవిధంగా మల్టిపుల్ సోర్సెస్, ఆన్లైన్ కోచింగ్లు, యాప్లు ఇవన్నీ ఉండడం వల్ల అందులో కూడా చాలా తక్కువ ప్రైస్కి కోర్సెస్ రావడం వల్ల చాలామంది చాలా కంటెంట్ తీసుకుంటున్నారు. సో తీసుకోండి, ఒకటే లేదా 2 తీసుకోండి అంతే. ఒకటి తీసుకోండి, దానికి రిఫరెన్స్కి ఒక పుస్తకం పెట్టుకొని సరిపోతుంది. నేను నాదే తీసుకోవాలని నేను చెప్పాను, కానీ ఏది తీసుకున్నా ఒకటే నమ్మండి, మార్కులు అవే వస్తాయి కానీ ఆ ఒక సోర్స్ని కరెక్ట్గా నమ్మండి. అలా కాకుండా ఒకదాని నుంచి ఒకటి చెట్టు మీద కోతిలాగా ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి దూకితే ఏ చెట్టు మీద పండ్లను తినలేవు. ఓకే, సో ప్రతి చెట్టు మీద పళ్ళు ఉంటాయి, నువ్వు ఏ చెట్టు మీద ఉంటే ఆ చెట్టు మీద ఉన్నది పళ్ళను నీ కడుపు నింపుకో. కానీ చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకుతూ ఉంటే ఆ పళ్ళు తినలేవు, ఆ పళ్ళు రాలిపోయి కింద ఉన్నటువంటి జీవులు తింటాయి తప్ప నువ్వు తినలేవు. ఇది జరుగుతుంది. ఓకే, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, నీ ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలుండి, సో మంచి అన్ని రకాల ఫుడ్ ఉంది, 20 రకాల కర్రీస్ ఉండి అన్నీ ఉన్నా కూడా నువ్వు ఎంత తింటావో అంతే తింటావు. ఓకే, కొన్నిసార్లు ఏది తినాలో తెలియక నువ్వు సరిగా తినవు. అలా కాకుండా నీకు కావాల్సినటువంటి భోజనము కావాల్సినంత క్వాంటిటీలో 1 లేదా 2 కర్రీస్ ఉండి
ఉంటే సో నీకు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, వాటినే పర్ఫెక్ట్గా తింటావు, మంచిగా నీట్గా తినేస్తావు, కడుపు నింపుకుంటావు. ఈ విధంగా సబ్జెక్ట్ అయినా అంతే, జీవితంలో ఏదైనా అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ ఎకానమీ, హౌ టు రీడ్. సో మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ కాన్సెప్ట్స్ ప్లస్ బేసిక్స్, సెకండ్ స్కీమ్స్ పథకాలు, థర్డ్ వచ్చేసి ఎకనామిక్ సర్వేలు, ఫోర్త్ వచ్చేసి కరెంట్ 1 ఇయర్లో జరిగినటువంటి కరెంట్ ఎకానమీ, ఫిఫ్త్ వచ్చేసి బడ్జెట్, దానికి సంబంధించినటువంటి డేటా. మీరు ఇది పర్ఫెక్ట్ అయిన తర్వాత దీనికి రండి, ఇది అయినాక దీనికి రండి, ఇలా రండి. ఇలా వస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. ఒకవేళ ఈ ప్రిపరేషన్లో లాస్ట్లో ఏదైనా మిస్ అయినా కూడా, ఒకవేళ బడ్జెట్ చదవలేరు, పోయింది ఏముంది, 2-3 క్వశ్చన్స్ వస్తే చేయకపోయినా నో ప్రాబ్లం, మిగతా పర్ఫెక్ట్ ఉంటే అది కవర్ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ బడ్జెట్ని పట్టుకొని కూర్చొని అదే చదువుతూ ఉండి ఫస్ట్ నువ్వు బేసిక్స్ మర్చిపోతే, అసలు ముందు బేసిక్స్ అర్థం కావు, బేసిక్స్ రాకపోతే ఇవన్నీ అర్థం కావు. కాబట్టి దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇక లాస్ట్ థింగ్ మళ్ళీ చెప్తున్నా, సో ఎకానమీ అంటే పెనుభూతం కాదు. నీకు చదవడం రాక నువ్వు చదవట్లేదు తప్ప ఎకానమీ అనేది పెనుభూతం కాదు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ప్లస్ ఈజీ సబ్జెక్ట్. వాస్తవానికి నేర్చుకోవడం కరెక్ట్, చదవడం కరెక్ట్ తెలిస్తే ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే చరిత్ర చదివేటప్పుడు నేను చాలా మర్చిపోతా, ఇయర్స్ మర్చిపోతా, కొన్ని పేర్లు మర్చిపోతా, కొన్ని గ్రంథాలు మర్చిపోతా, కొంతమంది రాజుల పేర్లు మర్చిపోతా, కొన్ని కల్చర్, కొన్ని కట్టడాలకు సంబంధించి మర్చిపోతుంటా, ఎంత చదివినా కొన్ని మర్చిపోతా. ఎకానమీలో కాన్సెప్ట్స్ నేను చదవకుండా మర్చిపోతలేను. ఎందుకు అనంటే కాన్సెప్ట్స్ ఇవి, కాన్సెప్ట్స్ కాబట్టి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఉగాదికి సంబంధించినటువంటి ఆఫర్ ఇంకా ఉంది. సో శ్రీరామనవమి వరకు ఉంటుంది, 18th వరకు ఉంటుంది, అవసరమైతే ఉపయోగించుకోండి. అన్ని కోర్సెస్కి ఉంది విత్ ఎకానమీ ఆల్సో. ఓకే, సో వీడియో లెంత్ ఎక్కువ చూసినందుకు థ్యాంక్ యూ. అదేవిధంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.